ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, మీ ఇంట్లో నివసిస్తుందని, మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఆ విషయం మనకెలా తెలుస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు పూర్వం రోజులలో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజులలో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండలేదు. యోగులకు, సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో అయితే తిరుగుతున్నారో సులభంగా తెలిసిపోతుంది. కానీ సాధారణంగా మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే సాధారణ పురుషులకి లేదా మనుషులకి ఆ జ్ఞానశక్తి ఉండదు. కానీ అమ్మవారు అనగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు. అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత. ఆమె మన ఇంట్లో ఉంటే చాలు మనకు అన్నీ లభిస్తాయి అంటారు పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. భౌతిక సంపాదన అశాశ్వతమైనది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తిరిగిపోనిది. కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మి కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మొదటి సూచన ఏమిటంటే సువాసన. మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి. ఊరు వెళ్ళొచ్చి తలుపు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు అంటే అగరబత్తుల వాసన కానీ, గంధం వాసన కానీ, పూల వాసనలు కానీ ఇలా ఏ విధమైనటువంటి వాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది. ఊర్లు వెళ్ళినప్పుడే కాదు, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. అంటే అమ్మవారు ఇంట్లో ఎవరు లేనప్పుడే తిరుగుతారా, అందరూ ఉన్నప్పుడు తిరగరా అని సందేహం రావచ్చు. ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరు లేనప్పుడే తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అందరు ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం ప్రారంభమయ్యాయి అనుకోండి, అమ్మవారు తిరుగుతున్నారని అర్థం. అంటే మీరు పూజలేమీ చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా, మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు రావాలి. ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏమిటి అంటే కోయిల లేదా ఉడత. మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయిల కానీ ఉడత కానీ వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి.
సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన రోజులలో అంతగా కనిపించవు, అరవవు కూడా. కానీ కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది. లేవగానే ఆ ఇంట్లో కోయిల కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంట్లో దగ్గరకి ఇలా కోయిలలు వస్తాయి. అంటే ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే కొంతమంది ఇళ్ళ దగ్గరకు ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచకిచమని శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది. ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ లేదా కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటి అంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగటం. మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని, మీ దీపారాధనను స్వీకరించారని అర్థం. అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే. అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగటం లేదా ఫోటో కింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతమే. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు జరగటం లేదా పక్కకు వరగటం లేదా కింద పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా కింద పడిన పక్కకు వరిగిన వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి. ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి. అమ్మవారు అందరి ఇళ్లల్లో తిరగరు, కొందరి ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు. అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలి అంటే గొప్ప అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. మరి ఒక సూచన ఏమిటి అంటే ఇంట్లో ఫ్యాన్లు అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు, ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి వేవులాగా తగిలి వెళ్ళిపోతుంది. ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా. ఆ గాలి ఎవరో కాదు, అమ్మవారే. గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఈ సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి. ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్ళకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని మనసును శుద్ధంగా ఉంచుకోండి. అన్ని అమ్మవారికి నచ్చే పనులే చేయండి. అమ్మవారే మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. మీ ఇంట్లోని ఈ 5 వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకూడదని ఆ లక్ష్మీ మాత స్వయంగా చెప్పింది. ఈ 5 వస్తువులు మీరు పొరపాటున కూడా ఎవరికైనా ఇస్తే ఆ లక్ష్మీ మాత మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మరి మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది, అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు. మరి ఏ వస్తువులు దానం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గాయత్రి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తమామలతో కలిసి ఉండేది. గాయత్రి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత స్త్రీ. గాయత్రి భర్త పేరు వీరేంద్ర. అయితే గాయత్రి తన భర్తని ఎంతగానో ప్రేమించేది. ఆమె తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే గాయత్రి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. గాయత్రి దానం చేసే సమయంలో తన చేతులను ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునేది కాదు. ఎప్పుడు ఎవరు ఆమె ఇంటి తలుపు తట్టినా కూడా వారికి దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపేదే కాదు. అంతేకాకుండా గాయత్రి తన పొరుగు వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇరుగు పొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం చేస్తూ ఉండేది. దీంతో గాయత్రిని ఇరుగు పొరుగు వారు కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు గాయత్రి భర్త దుకాణంలో దొంగలు పడి సంపాదనంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన గాయత్రి భర్త ఎంతో ఆందోళనకు పడి తన దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు.
తన దుకాణంలోని వస్తువులన్నిటినీ కూడా ఎవరు దోచుకొని వెళ్ళారని చూస్తాడు. దీంతో అతడు ఎంతో విచారంగా మరి నిరాశతో తన ఇంటికి వస్తాడు. ఆ తర్వాత తన భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ విషయం విని గాయత్రి కూడా చాలా బాధపడింది. ఆ తర్వాత గాయత్రి తన భర్తతో కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు కావలసినంత డబ్బు ఉంది కదా, మీరు మళ్ళీ మనం వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని తన భర్తకి ధైర్యం చెప్పి తన ఇంటికి తెరిచి చూసిన గాయత్రికి తన పెట్టె కూడా పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. అంటే తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా చోరీకి గురి అయ్యాయని అప్పుడు గాయత్రిగా అర్థమవుతుంది. ఇక ఇది చూసిన గాయత్రి మరింతగా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో ఆమెకు అర్థం కావటం లేదు. దీంతో గాయత్రి భర్త ఆమెపై చాలా కోపంతో ఇలా అంటాడు. గాయత్రి, నిజం చెప్పు, మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి, వాటన్నిటిని అసలు ఎప్పుడు కూడా అని అడిగాడు. వెంటనే గాయత్రి, ఏమండి, నేను ఇంట్లోనే ఉన్నాను, అలాగే మీరు ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా నేను భద్రంగా పెట్టెలోనే దాచిపెట్టాను, కానీ వాటిని ఎలా దొంగిలించారో నాకు కూడా తెలియదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంత వరకు కూడా ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనిపెడతాను అంది. ఆమె మాటలు విన్న వీరేంద్ర, నువ్వు ఎప్పుడు కూడా అంతే, నా మాట విని ఏమీ వినవు. అపరిచితులను ఇంట్లోకి పిలిచి వారికి ఆహారం పెడుతూ ఉంటారు. అలాంటి అపరిచితులు ఇంట్లోకి వస్తే దొంగతనం కాకుండా మరేమి జరుగుతుంది? నువ్వే చెప్పు, నీ మంచితనం యొక్క ఫలితం ఇదేనా? నువ్వు ఇంటికి పిలిచిన అతిథిలో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్న డబ్బును అంతా కూడా దొంగిలించుకుంటారు అలా అన్నారు వీరేంద్ర. ఆ తర్వాత గాయత్రి ఆ అత్తగారు కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకొని, గాయత్రి, నువ్వు ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులను దానం చేస్తూ ఉంటావు. మనకు వచ్చిన సమస్య గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తావు. ఇలా దానం కోసం వచ్చిన వారే మన ఇంట్లో దొంగతనం చేస్తుంటారు అని ఇలా ఇంట్లో వారందరూ కూడా గాయత్రిని ఏదో ఒక మాట తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ గాయత్రి తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏంటి, నేను నా నగల్లో కొన్నిటిని పొరుగింటి వారికి ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను. ఇప్పుడు మనకు సమస్యగా ఉంది కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి నా నగలను తీసుకొని వస్తాను, అప్పుడు మన సమస్య తీరిపోతుంది కదా అంటుంది. ఆ తర్వాత ఆమె పొరుగింటి వారి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. అంటే ఆమె సహాయం చేసిన వారు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. గాయత్రికి ఇవ్వాల్సిన నగలతో సహా వారు ఊరి విడిచి వెళ్ళిపోయారు. దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా కూడా తన భర్తకి చెప్తుంది. దీంతో గాయత్రి భర్త మళ్ళీ ఆమెపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా, నీ అతి మంచితనం మరియు నీ మూర్ఖత్వం వలనే మన ఇంట్లోని డబ్బంతా కూడా పోయింది. నీ దానం చేసే అలవాటు వలనే మనకి ఈరోజు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో జీవించే హక్కును కోల్పోయావు. ఇప్పుడే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తాడు. భర్త మాటలు విన్న గాయత్రి, ఏమండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరు లేరు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని బాధగా అంది. అప్పుడు వీరేంద్ర, నువ్వు ఎక్కడికి అయినా వెళ్ళిపో, కానీ ఇక మీదట మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ వల్ల నాకు కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి కూడా నాశనం అయిపోతాయని అంటాడు. గాయత్రి మాత్రం, ఏమండి, దయచేసి ఈ విధంగా అనకండి, నేను ఎలాంటి నేరం చేయలేదు, మీరు లేకుండా నేను ఏ విధంగా కూడా బతకగలను, దయచేసి నన్ను ఇంట్లో నుంచి గెంటి వేయకండి అని వేడుకుంటుంది. కానీ వీరేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినడు. ఆమెను నిర్దాక్షిణంగా ఇంటి నుంచి గెంటేసి ఈ విధంగా అంటాడు, నువ్వు దయచేసి ఇంటి నుండి వెళ్ళిపో, ఇక మీదట ఎప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. అవసరమైతే ఏదైనా నదిలోకి దూకి చచ్చిపోగానే నువ్వు మాత్రం మళ్ళీ రావద్దు. నువ్వు ఇక మీదట నాతో పాటు కలిసి జీవించే హక్కును కూడా కోల్పోయావు అని చెప్తాడు. దాంతో గాయత్రి కన్నీరు కారుస్తూ తన భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా ఆమె వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఓ లక్ష్మీదేవి గుడి కనిపిస్తుంది. అప్పుడు గాయత్రి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఆ అమ్మవారిని విగ్రహం ముందు కూర్చొని, అమ్మ లక్ష్మీమాత, నేను ఏం పాపం చేశాను? నేను ఎప్పుడు కూడా నిన్నే ఆరాధిస్తూ ఉండేదాన్ని కదా, మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలి వెళ్ళిపోయావు? నాకు ఎందుకు ఈ పరిస్థితిని వచ్చింది? దయచేసి చెప్పు తల్లి లక్ష్మీమాత, నేనేం పాపం చేశానో, ఏం నేరం చేశానో, నీకు అసలు నా మీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉన్నది. గాయత్రి ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి
గుడిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ నా భర్త పరిస్థితికి నిజంగా నేనే కారణం, నాకు నిజంగా బ్రతికే హక్కు కూడా లేదు అని ఈ విధంగా ఆలోచించి గాయత్రి తన జీవితాన్ని త్యాగించడానికి దగ్గరలో ఉన్న నది వైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలను తీసుకోబోతున్నాను. అమ్మా లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి నన్ను క్షమించు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. అందుకే నదిలోకి దూకి నా ప్రాణాలను విడవాలని అనుకుంటున్నానని చెప్పి గాయత్రి నదిలో దూకబోతూ ఉండగా ఆమె ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమైంది. తర్వాత లక్ష్మీమాత గాయత్రితో, నా ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించావా అని ప్రశ్నించింది. ఇక గాయత్రి కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమె చూసిన గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత గాయత్రి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి. నేను నిజంగానే చాలా పెద్ద పాపం చేయబోయాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, ఓ గాయత్రి, ఓ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. అది నిజంగా ఒక మహాపాపం. దేవుడిచ్చిన శరీరాన్ని నీ అంతట నువ్వే నాశనం చేయరాదు. నాకు అన్నీ తెలుసు. నీ భర్త నేను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు. అయితే ఇదంతా కూడా నిజంగా నీ తప్పు వల్లే జరిగిందమ్మా. నువ్వు తెలియకుండానే నీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేశావు. దానివల్లే ఈరోజు నీ ఇంటిని నేను విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంది లక్ష్మీదేవి. ఓ గాయత్రి, ఏ మహిళ అయితే తన ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లోనూ నేను ఉండలేను అంది. లక్ష్మీదేవి మాటలు విన్న గాయత్రి, అమ్మ లక్ష్మీమాత, దయచేసి నన్ను క్షమించు. ఆ వస్తువులేంటో నాకు తెలియదు. నన్ను ఏ వస్తువులను దానం చేయడం వల్ల మీరు నా ఇంటిని వదిలి వెళ్ళిపోయారో చెప్పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, గాయత్రి, నువ్వు నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో నేను నీకు చెప్తాను. వీటిని దానం చేయడం వలన నేను అటువంటి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. దానం చేయకూడని వాటిలో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు అస్సలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయడం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభ్రం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కానీ నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం, అంటే నాతో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురుని ఇతరులకు ఇవ్వటం అంటే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవిని వాళ్లకు ఇస్తున్నట్టు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలబడదు, ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మూడవ వస్తువు పదునైన వస్తువు, అంటే కత్తి, కత్తెర, చాకు వంటివి. పదునైన వస్తువులు ఎప్పుడు కూడా దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయడం వలన ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చెడు శక్తులన్నీ కూడా ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడు కూడా దానం చేయకూడదు. నాలుగవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్రదానం చేస్తూ ఉండడం చూస్తూనే ఉంటావు. మంచిదే, కానీ చిరిగిన పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలను మాత్రమే దానం చేయాలి. పాత వస్త్రాలు ఇవ్వటం వలన మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలాగే చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక ఐదవ వస్తువు నువ్వుల నూనె. నువ్వులు, ఆవు నూనె పొరపాటున కూడా దానం చేయకూడదు. వీటిని పొరపాటున కూడా దానం చేయడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనె, వాడిపోయిన నూనె అస్సలు దానం చేయకూడదు. ఇక చివరి వస్తువు ఆహారము. అన్నదానం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతావు. కానీ పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకు పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల దురదృష్టం అంటాడుతుంది. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత చెప్తుంది. ఓ గాయత్రి, ఇప్పుడు నేను నీకు ఏ ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను కదా. ఎటువంటి వస్తువులను ఎప్పుడు కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను అయితే ఇతరులకు దానం చేయగాని అప్పుగా కానీ వాడుకోవడం కోసం ఇవ్వకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి అని లక్ష్మీదేవి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న గాయత్రి, అమ్మ లక్ష్మీమాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయాలు ఏవి కూడా నాకు తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులకు ఏ విధంగా ప్రాయచిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తుంది గాయత్రి. అప్పుడు లక్ష్మీమాత మాట్లాడుతూ, నా ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఇప్పటికే చేయవలసిన ప్రాయచిత్తం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో.
సంపద అంతా కూడా నీతో పాటు తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు గాయత్రి కూడా తిరిగి తన ఇంటికి వెళ్తుంది. అప్పటికే ఆమె భర్త కూడా గాయత్రిని వెతుక్కుంటూ గాయత్రి దేవి దగ్గరికి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పి, గాయత్రి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు, నేను నిజంగా అనరాని మాటలు అన్నాను. నువ్వు నిజంగా మన ఇంటికి లక్ష్మీదేవి లాంటివి దానివి. నువ్వు చేసిన పూజా ఫలితాల వలనే ఆ లక్ష్మీమాత తిరిగి మనల్ని అనుగ్రహించింది. మన సంపద అంతా కూడా తిరిగి పొందాము. మన సంపదను దోచుకున్న వారు ఆ సంపదను తిరిగి ఇచ్చేసి నాకు క్షమాపణలు కూడా చెప్పారనమాట వీరేంద్ర. ఆ మాటలు విన్న గాయత్రి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నుండి గాయత్రి ఈ వస్తువులను మాత్రం ఎవరికి దానంగా లేదా వాడుకోవడానికి కూడా ఇవ్వలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం దానం ఇవ్వకూడని వస్తువులు ఏమిటో, ఆ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో కూడా మీరు కూడా ఈ వస్తువులను దానం చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఈ రెండు ఉంటే లక్ష్మీదేవి మన అనుగ్రహం, మనకు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఉండవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్టుగా కొన్ని సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.